అందరికీ నమస్కారం. విశాఖపట్నం 2025 జూన్ 21న నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించింది. 3.2 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయించగలిగింది. ఈ మహా కార్యక్రమం ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు ఉన్న 35 కిలోమీటర్ల నిడివిని కలిగిన బీచ్ రోడ్డుపై జరిగింది. ఇది ఆరోగ్యం, ఐక్యత మరియు యోగా సాధనకు ప్రతిఫలంగా నిలిచింది. ఇందులో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్రం మొత్తానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 3.2 లక్షల మంది పైగా ప్రజలు హాజరయ్యారు. ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు పెద్ద ఎత్తున జనసందోహం కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు తేవడానికి సుమారు 5,000 పైగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డు మొత్తాన్ని జోన్లు మరియు కంపార్ట్మెంట్లుగా విభజించారు. ప్రతి జోన్కు ఒక సూపర్వైజరు, ప్రతి కంపార్ట్మెంట్కు ఒక అధికారిని నియమించారు. జీవీఎంసీ తరపున అదనపు యోగా కేంద్రాల స్థలాలను ఏర్పాటు చేయటమే కాకుండా పబ్లిక్ టాయిలెట్లు, శానిటేషను, కంపార్ట్మెంట్ మార్కింగ్స్, బస్సుల కోసం పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ట్రాఫిక్ మరియు జనసంచార నియంత్రణలో పోలీసు విభాగం ఘన విజయం సాధించారు. పోలీసు విభాగం భారీ జనసంద్రాన్ని సమర్థవంతంగా నియంత్రించింది. ట్రాఫిక్ జామ్ లేకుండా క్రమబద్ధంగా రవాణా నిర్వహించారు. బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ సిస్టమ్, మానవ శ్రేణుల ద్వారా ప్రజల్ని సులభంగా గమ్యస్థలాలకి చేర్చారు. ఈ కార్యక్రమం విజయం వెనుక ప్రభుత్వ శాఖలు, రాజకీయ నాయకులు, సామాజిక సేవా సంస్థలు కలిసి పనిచేశారు. జీవీఎంసీ, పోలీసు, రవాణా, ఆరోగ్య, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేశాయి. ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొని ప్రజలకు సహాయం అందించారు. ఈ ఘన విజయంతో విశాఖపట్నం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఆరోగ్యానికి, సాంస్కృతిక ఐక్యతకు మార్గదర్శిగా నిలిచింది. యోగాంధ్ర 2025 కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది ఐక్యత, ఆరోగ్యం, శాంతి కోసం ప్రారంభమైన ఒక ఉద్యమం. థ్యాంక్ యూ.